ఇదిగో తీసుకో. మీ అమ్మాయిలంతా ఇంతేనే, 4 మాటలు సైన్గా మాట్లాడి నిలువుగా ముంచినా కూడా పర్లేదు. నీ బిల్డప్లు ఎక్కడైనా చూపించు, ఫుడ్ దగ్గర కాదు. నేను తెప్పించుకుంటాను. అంటే నీకోసం ఆర్డర్ చేసిన నేను, అరగంటలో డెలివరీ చేసిన పిజ్జా బాయ్ ఇద్దరం బకరాలమా? సారీ, పిజ్జా బాయ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. అంటే నేను ఓహ్ వాట్ ఎవర్. మా నాన్న నీకు డిన్నర్ తెప్పించమన్నాడు, తెప్పించాను. యూ హ్యావ్ టు ఈట్. నా దృష్టిలో డిన్నర్ అంటే మంచి భోజనం, ఇలా దిబ్బ రొట్టెలు కాదు. ఓహో, ఆఫీస్లో మాత్రం ఇంతింత సాస్ వేసుకుని వావ్ అని మింగుతావు కదా, ఇప్పుడు కూడా అలాగే మింగు. నాకొద్దు. ఇప్పుడు తింటావా తినవా? సైలెన్స్. అంకుల్ నిద్రపోతున్నారు. మర్యాదగా తిను. తిరిగిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? వద్దు, నీకే చెప్పేది. వద్దు. తినమన్నానా? తిను. వద్దంటున్నానా? ఏంటండి? ఏంటి హాస్పిటల్లో మీ సరసాలేంటి? సారీ సిస్టర్, నా వైఫ్ ఫుడ్ తినట్లేదు, అందుకే. అయితే చంకనెత్తుకుని తినిపిస్తారా? ఇది హాస్పిటలా హాస్టలా? సారీ సిస్టర్. అరే పిజ్జా. థ్యాంక్స్ బ్రదర్. మంచిది సిస్టర్. ఏ పిజ్జా మీద ఎవరి పేరు రాస్తుందో ఎవరికి తెలుసు? పాపం కదా అని ఆర్డర్ చేస్తే బిల్డప్ కొడతావా? చిపో. వెళ్లాల్సింది నువ్వు, నేను కాదు. ఒక్క నిమిషం. ఏంటి? ఇందాక మా నాన్న మనసుకు నచ్చేలా మనసుకు దగ్గరైన వాడి గురించి మాట్లాడాలన్నాడు. అసలు నువ్వు మా నాన్నతో ఏం టాపిక్ మాట్లాడతావు? తెలుసుకుని ఏం చేస్తావు? నేనేం నిన్ను కాపీ కొట్టనులే, చెప్పు. నేను అంకుల్తో నీ గురించి వరుణ్ గురించే ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే ఒక తండ్రి మనసుకి పిల్లల కంటే దగ్గరైన వాళ్ళు ఎవరుంటారు? ఇలాంటివి కాపీ కొడితే రావు. మనసుతో చేసే పని మనసున్న మనుషులే చేయగలరు. ఏం ఢిల్లీ, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నావు? ఈరోజు అయ్యగారు రీఛార్జ్ అయ్యి వస్తున్నారు కదండి. అబ్బా, అది రీఛార్జ్ కాదు, డిశ్చార్జ్. అదేలేండి, అందుకే అన్నీ సర్దేస్తున్నా. ఇదేం కొత్త ఇల్లు కాదు కదరా, పైగా నీట్గానే ఉంది కదా. అది కాదండి, అమ్మాయి గారు ఉదయాన్నే కాల్ చేసి ఇక నుండి అయ్యగారు చుట్టూ ఉండే వాతావరణం అంతా మనసుకు ప్రశాంతంగా అనిపించేలా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అందుకే ఇల్లంతా తలతలు అడిచేస్తున్నాను. మంచిది, ఆవిడ గారు చెప్పడం నువ్వు చేయడం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాలు. ఈరోజు నువ్వు కాస్త తొందరగా ఆఫీస్కి రావాలి. ఎందుకు సార్? కార్తిక్ ప్లేస్లో కొత్త ఎంప్లాయీని రిక్రూట్ చేయాలి కదా, అందుకే. నేను కొంతమంది బయోడేటా రెడీ చేయమన్నాను, నువ్వు సెలెక్ట్ చేస్తే ఇంటర్వ్యూకి పిలిపిద్దాం. ఓకే సార్, బట్ ఈ ప్రోగ్రాం ఆఫ్టర్నూన్ పెట్టుకుందాం సార్. ఇవాళ నాన్నగారిని డిశ్చార్జ్ చేస్తున్నారు, వరుణ్ కూడా ఇంట్లో లేడు, తిరుపతి వెళ్ళాడు. ఓకే, అవునా? ఓకే, అయితే నో ప్రాబ్లం. నేను కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అవునండి, చిన్నబాబు గారు తిరుపతి చేరుకుని ఉంటారా? ఉదయమే కదరా బయలుదేరింది, తను వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. ఓ సర్లే, నేను వెళ్ళి నాన్నని ఇంటికి తీసుకొస్తాను. అలాగేనండి. అయ్యగారు వచ్చేసరికి గార్డెన్ అంతా నీట్గా రెడీ చేసి ఉంచుతాను. అసలే ఆయనకి మొక్కలంటే పిచ్చి, రాగానే అక్కడే కూర్చుంటారు. ఏమేం చేస్తావో చేయరా. బాయ్. గట్టిగా గాలి పీల్చండి, స్లోగా వదలండి.
ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? నో డాక్టర్. వెరీ గుడ్. 1 మంత్ వరకు వీక్లీ మీరు చెకప్కు రావాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఆయన డైట్ విషయంలో బాగా కేర్ తీసుకోండమ్మా. షూర్ డాక్టర్. మీ హస్బెండ్ వచ్చాక ఒకసారి నా క్యాబిన్కి వచ్చి కలవండి. అలాగే డాక్టర్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. లుకింగ్ బెటర్ నాన్న. ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదామా? నేను రెడీరా. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి సిస్టర్? మీరు నెక్స్ట్ టైం చెకప్కి వచ్చేటప్పుడు దయచేసి మీ ఢిల్లీని మాత్రం తీసుకురాకండి. ఒకవేళ వచ్చినా ముందుగా నాకొక మాట చెప్తే ఆ పూట నేను సెలవు పెట్టుకుంటా. ఏంటి సిస్టర్, మా ఢిల్లీ అంత భయపెట్టాడా? మీ ఢిల్లీ పుణ్యమా అని నర్సన్ కాస్త నర్సమ్మనైపోయానండి. హాస్పిటల్ అంతా అలానే పిలుస్తున్నారు. ఎనివే, మీరు మా నాన్నగారికి టైం టు టైం మెడిసిన్ ఇచ్చి మంచి సర్వీస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నాదేముందండి, ఇట్స్ మై డ్యూటీ. మీ వైఫ్ని మెచ్చుకోవాలి. ఈ హాస్పిటల్లో చాలా మందిని చూశాను. కన్న కూతుర్లు కూడా పేరెంట్స్ ఇలా ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి సర్వెంట్ని పెట్టి వెళ్ళిపోతారు. కానీ తన దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకుంది. మీ ఫ్యామిలీ చాలా లక్కీ అండి. తనకే థ్యాంక్స్ చెప్పాలి. ఊరుకోండి సిస్టర్, ఇది మీ డ్యూటీ అయితే నా రెస్పాన్సిబిలిటీ నాది. నాన్న, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. అలాగే లేరా. ఒక్క నిమిషం, మనల్ని డాక్టర్ క్యాబిన్లో కలవమన్నారు. సరే రా. ఇప్పుడే వస్తాం అంకుల్. మీ నాన్నగారి హెల్త్ కండిషన్ ప్రస్తుతం బాగుంది. వర్రీ అవ్వాల్సిన పనిలేదు. థ్యాంక్ యూ డాక్టర్. బట్ యు నో, ఒక వస్తువు ఒకసారి రిపేర్ అయిందంటే మళ్ళీ ఎప్పుడోసారి రిపేర్కి రెడీగా ఉంటుందనేది నిజం. మన బాడీ కూడా ఒక వస్తువు లాంటిదే కదా. అంటే మళ్ళీ ప్రాబ్లం రావచ్చని గెస్ చేస్తున్నారా డాక్టర్? నో, అలాంటి సిచ్యువేషన్ తీసుకురావద్దని వార్న్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయనకి మెడికేషన్ కంటే కూడా ప్రశాంతత అవసరం. అది మీరే క్రియేట్ చేయాలి. తప్పకుండా డాక్టర్. వి విల్ టేక్ కేర్ అబౌట్ హిమ్ డాక్టర్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఆగండి 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 ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, హాస్పిటల్లో ఆ నర్సమ్మ దిష్టి, అన్ని దిష్టిలు మా అయ్యగారి దగ్గర దూరం అయిపోవాలి. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏంట్రా ఇది? ఎందుకు ఎడావిడి? హడావుడి కాదనన్నా, ఆనందం. ఈ 3 days నిజంగా నరకం కనిపించిందంటే నమ్ము. అవును, వరుణ్ కనిపించట్లేదేంటి? మీ ఆరోగ్యం కుదుటపడి మీ ఆపరేషన్ సక్రమంగా జరగాలని తిరుపతి, షిరిడి, కాణిపాకం అన్ని దేవుళ్ళకి మొక్కుబడి మొక్కారండి. అవి తీసుకోవడానికి వెళ్ళారండి. పైకి అలరగా కనిపిస్తాడు గాని వాడికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువరా. దర్శనం అయిన తర్వాత ఫోన్ చేస్తాడులే నాన్న. బామ్మగారు ఫోన్ చేస్తున్నారు. హలో బామ్మ, ఎలా ఉన్నారు? ఏమిటే మీరు అసలు నా గురించి ఏమనుకున్నారు? వాడి ఆరోగ్యం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నేనంత పరాయిదాన్ని అయిపోయానా? అయ్యో అది కాదు బామ్మ, అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని. సరేలే, ఏది
వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను బామ్మ. హలో పిన్ని, ఈరోజే డిశ్చార్జ్ అయ్యే పిన్ని. పిల్లల్ని ఏమీ అనుకో, నేనే చెప్పొద్దన్నాను. సరే పిన్ని, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. సరేరా, నువ్వు జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఉంటా పిన్ని. ఏడుకొండలవాడ వెంకటరమణ, నా కొడుకుని ఆరోగ్యంగా ఉంచు. అసలు బామ్మకు విషయం ఎలా తెలిసింది? మీరెవరైనా చెప్పారా? నో, నాకేం తెలీదు. నిన్న మీ నెంబర్లన్నీ బిజీగా ఉన్నాయని బామ్మగారు నా నంబర్ కాల్ చేశారండి. నేనే విషయం మొత్తం క్లియర్గా చెప్పేశానండి. ఏమైంది అమ్మాయి గారు? నిన్ను అంకుల్, ఇప్పుడే వస్తాను అంకుల్. సరేనమ్మా. రెడీలీ, ఈ 3 రోజులు న్యూస్ పేపర్స్ నా గదిలో పెట్టరా, నేను శుభ్రంగా చదువుకుంటాను. అలాగేనండి. ఎందుకు నాన్న, రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎక్కువసేపు బెడ్ మీద ఉంటే పేషెంట్ అనే ఫీలింగ్ వచ్చేస్తున్నారా? రే, నీకు మాట చెప్పనా బాలు? చెప్పు నాన్న. బాలు, ఇందాక నువ్వు మాట నాకు గుర్తుందా? 3 రోజులు నువ్వు లేకపోతే ఇల్లు నరకం అని. అవును నాన్న, అది నిజం. 1.25 లక్ష వ్యాపకంలో ఉన్న మీరే నేను 3 రోజులు దూరంగా ఉంటే భరించలేకపోయారు. మరి తల్లిదండ్రులతో ప్రాణంగా పెరిగిన శైలు పరిస్థితి ఏంట్రా? నీకంటే ఎక్కువ తనకి ఇంపార్టెన్స్ ఇస్తానని ఎప్పుడు నాతో గొడవ పడుతుంటావు కదా. నిజానికి మీకు అమ్మలేని లోటు ఎలా తీర్చానో తనకు కూడా తండ్రి లేని లోటు తీర్చానంతే. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు నాన్న? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్ చేసుకుంటారని. అదేం లేదు నాన్న, మాది రెగ్యులర్ వార్ అంతే. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నావుగా, బయలుదేరు. అంకుల్ రండి. ఓకే మేడం, ఫైన్. మే కమిన్ సార్? తప్పకుండా పంపిస్తాను మేడం, ఉంటాను. ఎవరు సార్? శివరంజన్ గారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావయ్యా? మనిషి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెంచి డీహైడ్రేషన్ చేసే టాలెంట్ ఆవిడ గారికి ఒక్కరికే ఉంది కదా. కరెక్ట్గా చెప్పావు. యాడ్ కాన్సెప్ట్ స్టోరీ బోర్డ్తో సహా కావాలంటుంది. టైం పడుతుంది సార్, 2 days టైం ఏమని చెప్పండి. ఓకే ఓకే, 1 minute. ఇందులో నేను షార్ట్ లిస్ట్ చేసిన 2 బయోడేటా ఉంది. ఒకసారి చెక్ చేసి ఎవరు బెస్ట్ అనుకుంటున్నావో చెప్పు. ఓకే సార్. ఐ థింక్ హీస్ గుడ్ సార్. తన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూస్తే మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా ఉన్నాయని అర్థం అవుతుంది. ఓకే, నేను శైలుకు కూడా సెండ్ చేశాను. ఒకసారి తన ఒపీనియన్ కూడా అడుగుదాం. హలో సార్, చెప్పండి. శైలు, నేను పంపిన క్యాండిడేట్స్ బయోడేటా చెక్ చేసావా? చూసాను సార్. ఎవరు బెటర్ అనిపించారు? జయదీప్ అనే బయోడేటా బెస్ట్ అనిపించింది సార్. వయసు? బికాస్ తన మేనేజ్మెంట్ స్కిల్స్ తో పాటుగా హీ హాస్ గుడ్ లుక్స్ ఆల్సో. మనకి మోడల్ గా బాగా పనికొస్తాడు సార్. నైస్ థాట్. ఈవెన్ బాలు కూడా తననే ప్రపోజ్ చేశాడు. అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయండి సార్. మనకి వర్క్ ఒకటే కాదు, యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్. ఓకే శైలు.
ఆ కాన్సెప్ట్ వర్క్ ఫినిష్ చేసి పంపించు. యా ష్యూర్ సార్. బాయ్. యా ఓకే. శైలు, నా వల్ల నీ ఆఫీస్ వర్క్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కదమ్మా. ఏం పర్వాలేదు అంకుల్, నేను ఆ వర్క్ ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు. మీరేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. చెప్పే కదా, షీఈస్ జస్ట్ లైక్ యూ, సేమ్ టు సేమ్. ఈ మాట చెప్పే నాకు కొంప ముంచారు. ప్లీజ్ బాలు, మళ్ళీ స్టార్ట్ చేయకు. కాన్సెప్ట్ నేను మాడిఫై చేస్తా అన్నా కదా, మళ్ళీ తన్నెందుకు అడిగారు? బెటర్మెంట్ కోసం బాలు, మీ ఇద్దరు ఎవరు చేసినా క్రెడిట్ ఇద్దరికే వస్తుంది కదా. జాయింట్ అకౌంట్ అన్నమాట. మంచిది. అయితే రేపు ఇంటర్వ్యూస్ కూడా ఆవిడనే వచ్చి కండక్ట్ చేయమనండి. బాలు, అన్ని పనులు అందరికీ చేతకవు. క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడంలో యూఆర్ ద బెస్ట్. నేను బెస్టే, మీరే వరస్ట్. అందుకే ఆ సీల్ రకాస్ని నాకంట కట్టారు. మరి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూకి పిలుద్దామా? అవసరం లేదు సార్, జైదీప్ ఒక్కని చాలు. ఐ ట్రస్ట్ హీఈస్ ద వన్. ఓకే. నిషా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. మే కమిన్ సార్? ఎస్ కమిన్. చెప్పండి సార్. ఇతన్ని కార్తిక్ ప్లేస్లో రిక్రూట్ చేయాలనుకుంటున్నాను. ఇతన్ని కాల్ చేసి రేపు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పు. ఓకే సార్. జయదీప్. నా పేరులాగే నేను కూడా ఏ వర్క్లో అయినా విక్టరీతో హైలైట్ కావాలనుకుంటున్నాను సార్. ఇంట్రెస్టింగ్. యు ఆర్ లుకింగ్ గుడ్. మరి మోడల్గా ఎందుకు ట్రై చేయలేదు? ఇంతవరకు నేను చేయాలని ఆలోచించలేదు. నన్నెవరూ చేయమని కూడా అడగలేదు. ఒకవేళ నేను అడిగితే వాట్ యు సే? శాలరీతో పాటు ఫేము నేము వస్తాయంటే నో అని ఎందుకంటాను సార్. ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా చేస్తాను సార్. మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాను. సో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ యు ఆర్ సెలెక్టెడ్ మిస్టర్ జై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో విల్ బి యువర్ జాయినింగ్ డే. థ్యాంక్ యూ సార్. అంకుల్, ఎక్కడికి అంకుల్? కాసేపు డాబా మీద కూర్చుందామనమ్మా. మీరు మెట్లు ఎక్కకూడదని చెప్పాను కదా అంకుల్. మర్చిపోయానమ్మా. అనవసరమైనవన్నీ గుర్తుంటాయి, ఇంపార్టెంట్వి మాత్రం గుర్తుండవు. సర్లేరా, ఇక మెట్ల వైపు వెళ్ళంలే. ఆయన అలాగే అంటారు బాబు గారు, మళ్ళీ మర్చిపోతారు. ఎందుకైనా మంచిదండి. బండ్లు పెట్టరాదు అని అదేదో బోర్డు పెడతారే, ఏంటండి అది? నో పార్కింగ్. నో మెట్లెక్కింగ్ అని బోర్డు పెట్టేస్తే సరిపోతుందండి. అయ్యగారు మర్చిపోయినా అది చూసైనా గుర్తొస్తుంది. ఢిల్లీ. అర్థమైందండి. నాకు కూడా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. అంకుల్, గుర్తుంది కదా? మ్యాక్సిమం వెలిగేలా పడుకోవాలి. ఇంకా హార్ట్కి ఎక్కువ ప్రెషర్ పడకుండా రైట్ సైడ్ తిరిగి పడుకోవాలి, అంతేగా? అంతే. ఇంకా నిద్రొచ్చే వరకు పుస్తకాలు చదువుతూ మెల్కుంటా అని చెప్పకూడదు. ఓకే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ రా బాలు. గుడ్ నైట్ నాన్న. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. Had to wait. ఆఫీస్లో వాళ్ళ జయదీప్ని రిక్రూట్ చేశాను. రేపటి నుంచి అతను వర్క్లో జాయిన్ అవుతాడు. చెప్పేది నీకే. ఐఎమ్ సారీ. ఇందాక థ్యాంక్ యూ, ఇప్పుడు సారీ. ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఉంటావు. చూడు, ప్రతి సిచ్యువేషన్ ఒకేలా ఉండదు.
కానీ నువ్వు ప్రతి సిచ్యువేషన్లో ఒకేలా ఉంటావు. సెల్ఫిష్. నేను ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆఫీస్ వర్క్ గురించి చెప్తున్నాను. కాన్సెప్ట్ లైన్స్ కోసం నా వెంట తిరుగుతున్నావు అంతే కదా? ఒక నిమిషం. ఇవిగో ఎప్పుడో రెడీ చేశాను. ఇంకా స్టోరీ బోర్డ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా నైట్ ఫినిష్ చేస్తాను. మంచిది. నువ్వు వర్క్ని నెగ్లెక్ట్ చేయవని నాకు తెలుసు. నేను ఇందాక హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పాను. మీ థ్యాంక్ యూని రిసీవ్ చేసుకునేంత పెద్ద మనసు నాకు లేదులే. నేను రూమ్లో లైట్ వేసుకుని వర్క్ చేసుకోవచ్చా లేక హాల్లోకి వెళ్ళాలా? అవసరం లేదు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. రైట్ ఢిల్లీ, ఢిల్లీ. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీనా? ఈ టైంలోనా? మీకా? అమ్మా! లోపల తను వర్క్ చేసుకుంటుంది, వెళ్ళిచ్చేసిరా. అలాగే. అమ్మాయి గారు కాఫీ. థ్యాంక్ యూ ఢిల్లీ. మగాడన్నాక అలాగే ఉంటాడే, మనమే నిదానంగా మార్చుకోవాలి. ఏంటి నేను మార్చుకునేదమ్మా? ముదిరిపోయిన మునక్కాయ ఫేసు వాడు, చెట్ల మీద గెంత ఎర్ర కోతి, బాతుమొహం. నాకొచ్చే కోపానికి వాణ్ణి ఏ అర్ధరాత్రో దింట అదెం పెట్టి చంపేయాలనుంది.